కోడింగ్ లాంగ్వేజ్ కావాలి కాబట్టి సైఫర్ అనేది దాన్ని గ్రాఫికల్గా ఏదైతే పైన రాస్తామో దాని నుంచి నోట్స్ ఇమేజ్ వరకు ఇవి వచ్చేసరికి సోషల్ మీడియా ఏంటి ఫేస్బుక్ ఇన్స్టా ఇలాంటివి ఉంటాయి కదా దాన్ని మనం కనెక్ట్ అవుతుంటాం పీపుల్స్. సో మనం ఏదైతే ఫస్ట్ పర్సన్ ఉన్నామో మనం ఒక నోడ్ అనుకుంటే సెకండ్ పర్సన్ కావచ్చు థర్డ్ పర్సన్ కావచ్చు వీళ్ళు నెక్స్ట్ నోట్స్ వీళ్ళు అడ్జస్ట్ మనకి ఫస్ట్ పర్సన్కి సెకండ్ పర్సన్ ఉన్న మధ్య రిలేషన్ ఏంటి ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే కొలీగ్స్ అవ్వచ్చు. లింక్డ్ఇన్తో పోల్చుకుంటే కొలీగ్స్ కానీ సమ్ కనెక్టింగ్ ప్రొఫెషనల్ పర్సన్స్ అన్నమాట. మన ఫేస్బుక్ ఇలాంటివి పోల్చుకుంటే ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకా చెప్పాలి ఎలాగా పర్సన్ ఆల్రెడీ ఫ్రెండ్స్ పర్సన్ 2 ఎవరైతే ఉంటారో పర్సన్ 4తో ఫ్రెండ్గా ఉండాలి. మనకి సజెషన్ ఏమొస్తుంది వీళ్ళు సమ్ రిలేటెడ్ టు యువర్ ఫ్రెండ్ అని సజెషన్ వస్తుంది గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసుకుంటే. సజెషన్ అంటే ఏం చేస్తాం ఇన్ కేస్ మనం తెలిసిన వాడైతే కనెక్ట్ అవుతుంది లేదు పర్సన్ 5 ఎవరో ఉన్నారు ఈ ముగ్గురిని అతను చూపించింది ఎలా చూపించింది పర్సన్ 2 ఎవరైతే ఉంటారు వాడికి ఆల్రెడీ పర్సన్ 1తో కనెక్ట్ ఉంది పర్సన్ 4తో కనెక్ట్ ఉంది అంటే వీళ్ళు ఆల్రెడీ మ్యూచువల్గా ఫ్రెండ్స్ ఉన్నారు. సో అప్పుడు పర్సన్ 5 ఏం చేస్తాడు సో వాళ్ళలో తెలుసు కాబట్టి మ్యూచువల్గా మీరు కనెక్ట్ అయ్యారు ఇంకో సజెషన్ రికమెండేషన్ కింద. సో ఆల్రెడీ మనం ఫ్రెండ్ అయితే సజెస్ట్ కొట్టుకున్నాం అంటే యాక్చువల్లీ కన్ఫర్మ్ చేసుకోవడం కానీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం కానీ చేస్తాం. ఫ్రాడ్ డిటెక్షన్ అంటాం. ఫ్రాడ్ డిటెక్షన్ ఇది ఎలాగంటే బ్యాంక్స్ పేపర్ మెయిన్గా వాడుతున్నాం. ఈ బ్యాంక్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా వాడతాం అంటే ఈ గ్రాఫ్ అనేది అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది బ్యాంక్లో ఎలా వాడుతుంటే ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాం టైం టు టైం దాంట్లో కొన్ని ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి. సో ప్యాటర్న్స్ జనరేట్ అవుతుంటాయి. ఈ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి ఒకటి క్రెడిట్ అవ్వచ్చు ఒకటి డెబిట్ అవ్వచ్చు ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి కదా. సో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ఇన్ఫార్మ్ చేసేది అంటే ఎగ్జాంపుల్ చెప్పేది ఇంకేస్ అక్కడ ఏమని చెప్పాను నాకు పలానా రోజు సర్టెన్ డే నా బ్యాంక్ లిమిట్ 1000 రూపీస్ ఉంటే అట్ ద మంత్ ఆఫ్ ఎండింగ్ మంత్ ఎండ్కి వచ్చేసరికి 1000 రూపీస్ మినిమం ఉండాలి. ఇన్ కేస్ అది లేదనుకోండి లిమిటెడ్ ఛార్జెస్ కింద నాకు 200 160 పడింది ఛార్జ్. నాకు ఫస్ట్ రోజు మెసేజ్ వచ్చింది మీ దాంట్లో మినిమం లిమిట్ లేదు కాబట్టి 160 రూపీస్ డెబిట్ అయినట్టు వచ్చింది ట్రాన్సాక్షన్. కానీ మరుసటి రోజు మళ్ళీ చెక్ చేస్తే అదే మెసేజ్ మళ్ళీ ఇంకోటి వచ్చింది ఏంటి నాకు ఏదైతే అమౌంట్ కట్ అయిందో 160 రూపీస్ మరుసటి రోజు క్రెడిట్ అయినట్టు వచ్చింది వెంటనే 160 రూపీస్ క్రెడిట్ అయిన వచ్చింది. కానీ మళ్ళీ అమౌంట్ వెనక్కి వచ్చింది కదా